ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, ప్రేమ అనేది చాలా విలువైనది. తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, బంధువుల ప్రేమ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు. ఒక కుటుంబంలో ఆడపిల్లను ప్రేమించాలి అంటే కనుక ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకుంటాం. మనం ప్రేమించే వ్యక్తి, మనం గౌరవించే వ్యక్తి, మన ఇంటికి దేవతగా ఉన్న వ్యక్తి మన ఇంటి ఆడపిల్ల అయితే ఎదటి వ్యక్తికి మనం ఇచ్చినప్పుడు, ఎదటి వ్యక్తికి ఇచ్చిన భార్యగా మారినప్పుడు ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా చూస్తారో ఒక్కసారి అర్థం చేసుకోనండి. ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నంతకాలం దేవతలా చూసుకుంటూ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత దెయ్యంలాగా మారుస్తారు. అదే ఆడక కూడా ఆడపిల్లలు ఉంటే అర్థం చేసుకుని నా పిల్లలు ఒక పిల్లలే అని చెప్పేసి ప్రేమగా చూస్తారు. అలాంటి ప్రేమించే అత్తమావలు అంటాం. అలాంటి ప్రేమించే భర్త దొరికితే ఆడపిల్ల ఎంతో అదృష్టవంతులు. అర్థం చేసుకోలేక అవగాహన లేకుండా ఎదట వ్యక్తి మన ఇంటికి వచ్చిందని చెప్పేసి ఒక పని మనిషిగాను, ఒక బానిసగాను వాళ్ళ అవసరం కోసము ఫ్రెండ్స్, ఏ ఆడపిల్లను కూడా అడ్డం పెట్టుకోమాకండి. కోడలనే ముసుగుతో, కోడలనే పేరుతో ఇంటికి తీసుకెళ్ళి ఎంతోమంది ఆడపిల్లల్ని సులకన భావంతో చూసుకుంటూ వంటింటి కుందేలుగా మార్చుకుంటూ తన ఆశయాల్ని, తన ఆలోచనలన్నీ కట్టేసుకుంటూ తనలో ఉన్న సంతోష భావాలన్నీ కూడా చంపేసుకుంటూ ఈ బట్టలు కట్టుకోకూడదని, ఇలా నవ్వకూడదని, ఇలా మాట్లాడకూడదని మంచి చెడి నేర్పించడం తప్పు కాదండి. మంచి చెడి నేర్పించవచ్చు. దాంట్లో మాత్రం స్వార్థాలు వెతుక్కుంటూ నేర్పించకూడదు. తెలియని వ్యక్తులకు చెప్తే అది అర్థం చేసుకునేలాగా ఉండాలి. చెంప మీద కొట్టినట్టుగా ఉండకూడదు. తెలియని ఆడపిల్ల తల్లిదండ్రుల మధ్యన పెరిగి, ప్రేమ అభిమానాలతో పెరిగి, అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెల మధ్యన ఐక్యతగా ఆనందం కోసం పిల్ల తెలిసి తెలియక స్వతంత్రంగా బతికి ఎదుట వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో తెలియక సతమతం అవుతుంటే తెలియజేసి నేర్పించి ప్రేమగా అభిమానంగా చూసుకుంటే ఏ ఆడపిల్ల అయినా కానీ తానంట అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. అదే సాకులు పెట్టుకొని చేత కాదని, మూర్ఖురాలని, మాట్లాడటం తెలియదని, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ప్రేమించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో కూడా ఏ పని కూడా చేత కాదని అన్యాయంగా, అక్రంగా ఆడపిల్ల మీద నిందలేయమాకండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇవాళ కూతురుగా పుట్టిన తర్వాతే మరొకళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళినవారు. ఎవరి కోడలైనా కానీ ఒక అత్తకే మనం కూడా కోడలుగా వెళ్ళిన వాళ్ళమే. ప్రతి అత్త కూడా గుర్తుంచుకోనండి, నేర్పించుకోనండి, బాధ్యతగా ఉంచుకోనండి. మీ అవసరాలు, మీ అక్కరతలో మీరు కట్టుకున్న బట్టలతో సహా మీ ఇంటికి వచ్చి మీకు కష్టపడి చెమటూర్చి